శ్రీకృష్ణ శరణం మమ. బ్రహ్మదేవుడు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదాలపై పడి తనను క్షమించమని అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ దేవదేవ ప్రసీదమే దీనజన పరిపాల. ఈ కీర్తనలో కృష్ణతత్వాన్ని చెప్పడమే కాకుండా బ్రహ్మదేవుడి సంపూర్ణ శరణాగతితో స్వామిని ప్రసన్నుడివి కమ్మని ప్రార్థన చేస్తున్నారు. అందుకే కృష్ణ ప్రసన్నతకు పనికొచ్చే కీర్తన ఇది. మోహన రాగంలో ఆలపించినటువంటి కీర్తన. చరణాల్లో వచ్చేటప్పటికల్లా స్వామి యొక్క నారాయణ తత్వాన్ని, ఇప్పుడు కనబడుతున్న ఈ లీలామానుష బాలతత్వాన్ని రెండింటిని మేళవిస్తూ చూపిస్తున్నారు. అంటే తాను చూస్తున్న ముగ్ధమోహనమైన ఆ బాల గోపాల కృష్ణ రూపం, స్పష్టంగా గోపాలకృష్ణ రూపం అనగా గోవులను గోపాలకులను పాలించిన రూపం గనక గోపాలకృష్ణ రూపం బాలరూపంలో ఉన్నది. లక్ష్మీపతే అయితే బాలుడుగా కనబడుతున్నా నువ్వు సాక్షాత్ లక్ష్మీపతివే నారాయణుడవు. బాలా మోహ వినిగ్రహ, ఇక్కడ ఈ మాటని రెండుగా చూపించుకోవచ్చు. హే బాలా అని బాలుడిగా సంబోధించినట్లు, ఇక మోహ వినిగ్రహ అంటే మోహమును నిగ్రహించువాడు అని. అంటే ప్రపంచమంతా మాయతో నడుస్తూ ఉంటుంది, మాయతో కొట్టుకుపోతూ ఉంటుంది, కానీ మాయను నిగ్రహించలేదు ఈ ప్రపంచం. కానీ పరమాత్మ తన మాయను తానే నిగ్రహించగలడు. అందుకే బ్రహ్మదేవుడు ఇంత మాయ చూపిస్తే ఆ బ్రహ్మమాయనే నిగ్రహించిన విష్ణుమాయ ఆయనది. అందుకు మోహ వినిగ్రహ అనే మాటలో మోహాన్ని నిగ్రహించువాడా, ఇది మనకు తెలిసినట్లయితే ఈ మోహం కూడా పరమాత్మే నిగ్రహించి తొలగిస్తాడని స్పష్టమవుతున్నది. బలోన్నతే, బలములో ఉన్నతుడైన వాడు. ఇక్కడ స్వామి యొక్క తత్వం ఎటువంటిదంటే ఆయన ఈ విశ్వానర్థుని బలం అది. అందుకే మోహాన్ని కూడా నిగ్రహించడమే అసలైన బలం. కలిత సేవకానుగ్రహ, సేవించేవారిని అనుగ్రహించేవాడు. సేవించేవారంటే ఎవరు? సేవించేవారు అంటే చాకరీ చేసేవారని కాదు. సేవించేవారు అంటే భగవంతుడికి అనుకూలముగా నడుచుకునేవారు అని అర్థం. ఇదే భగవత్ సేవ అంటే. భగవంతుడికి అనుకూలము అంటే ధర్మబద్ధంగా జీవించేవాళ్ళు, భక్తితో బ్రతికే వాళ్ళే భగవంతుడికి అనుకూలురు. అందుకే ధర్మము, భక్తి, జ్ఞానము ఈ మూడే భగవంతుడికి అనుకూలమైనవి, మిగిలినవన్నీ ప్రతికూలమైనవి. అలాంటి సేవకులను అనుగ్రహించడమే స్వామి యొక్క లీల. అలా అనుగ్రహించడం కోసం కామాకృతే, కోరిన రూపం ధరిస్తాడైనా. ఆయనకి ఏ రూపమైనా తన ఇచ్ఛతో ధరిస్తాడు. ఎందుకంటే ఇదమిత్తంగా ఈ రూపం లేదు ఆయనకి. అనిర్దేశ్యవపు శ్రీమాన్ అని మనకు విష్ణు శాస్త్రం చెప్తున్నది. కామాకృతే, కోరిన రూపం స్వతంత్రంగా ధరిస్తాడు. అందుకే కలిత సేవకానుగ్రహ కామాకృతి అని కలిపి చెప్పడంలో ఉన్నటువంటి ఆంతర్యం అది. తన భక్తులను అనుగ్రహించడం కోసం కమనీయమైన ఆకారాన్ని ధరించాడు, స్వేచ్ఛతో ధరించాడు. అలఘు వీర్య పరిగ్రహ, అలఘు అంటే తేలిక కాని అని అర్థం. అనగా గొప్పదైన వీరత్వాన్ని స్వీకరించి ఉన్న రూపం అది. అఖిలాండపతే, అంత పరాక్రమం గనకనే సమస్తమైన బ్రహ్మాండములకు ప్రభు అయినవాడు. అఖిల ముని బృంద అనుగ్రహ గోపాలకృష్ణ, అనేకమైనటువంటి మును బృందాన్ని అనుగ్రహించేవాడు. అనుగ్రహం అంటే ఇక్కడ మోక్షము అని అర్థం. బాలరూపంతో కనబడుతున్న నువ్వు ఘననీల, మేఘము వంటి నీలకాంతితో ఉన్నావు. అతి సుశీల, చక్కటి మాట. స్వామి చక్కని శీలము కలవాడు. శీలము అనగా వ్యక్తిత్వము, హృదయంలో ఉన్నటువంటి ఉన్నతమైన భావ సముదాయం అది. అందుకు చక్కని ప్రవర్తన, చక్కని స్వభావము. అటువంటి స్వభావంతో ప్రకాశిస్తూ హేమచేల అంటే బంగారు రంగు కాంతి కలిగినటువంటి పీతాంబరము ధరించినటువంటి అనంత సమస్త ఆగములకు మూలమైనవాడా. శ్రీలోల అంటే లక్ష్మీలోలుడు అనగా లక్ష్మీపతి. అతి విశాల పాల, విశాలమైన పాలభాగంతో అంటే నుదుడితో ప్రకాశిస్తున్నవాడు బాలగోపాలకృష్ణ. విశాల పాలభాగం కూడా సాముద్రిక శాస్త్రం ప్రకారంగా ఉత్తమ లక్షణం అది. అలాంటి విశాల పాలభాగంతో ప్రకాశిస్తున్న దివ్యమంగళ విగ్రహంతో తేజరిల్లుతున్న స్వామికి నమస్కారం చేసి అంటున్నాడు, దేవా నీ చరణ ప్రసాద కణలబ్ధింగాక లేకున్న ఉండే వెంటన్ జను నీ మహామహిమ ఊహింపంగనెవ్వారికిన్ నీ వారై చను వారిలో నకుడునై నిన్గొల్చు భాగ్యంబు నాకివే ఇప్పటి జన్మమందైన నుండెందైన ఓ ఈశ్వర. స్వామి నీ గురించి తెలియాలి అంటే బ్రహ్మ పదవిలో ఉన్నవాడికి కూడా తెలియదయ్యా అన్నాడు. ఇక్కడ స్వామి అహంకారాన్ని విడిచిపెట్టి ఎవరైతే నీ పాదధూళి కణాన్ని తమ నొసట దాల్చి భక్తితో ఉంటారో వారు మాత్రమే నీ మహిమను కనీసం ఊహించగలరు. అహంకార పూరితులు నీ మహిమను ఊహతో కూడా తెలుసుకోలేరు. అసలు భాగ్యం అంటే నీ చుట్టూ తిరిగే ఈ గోపబాలుడిదయ్యా భాగ్యం. నీ వారై చను వారిలో నకుడునై నిన్గొల్చు భాగ్యంబు నాకివే. నాకు ఇప్పుడున్నటువంటి బ్రహ్మ పదవి కంటే గొప్ప భాగ్యం ఇంకోటి ఉన్నది. అదేమిటి అంటే నీవారైచను, ఎంతైనా మేము కృష్ణుడి వాళ్ళం అని చెప్పుకునే భాగ్యం వీళ్ళకి లభించింది. పైగా నీతో పాటు తిరుగుతున్నారు.
ఇలా నీతో పాటు కలిసి తిరిగేటువంటి భాగ్యం పొందినటువంటి వారిలో నేను ఒకడినైతే అది ఈ బ్రహ్మ అనబడేటువంటి అహంకారం కంటే గొప్పది. అదేనా నాకు లభింపజేయవయ్యా, ఇప్పటి జన్మమందైనా నుండెందైనా నో ఈశ్వర. అది ఇప్పటి జన్మలో వస్తే సరే, ఈ జన్మలో యోగ్యత లేకపోతే తరువాత జన్మలోనైనా నీవాడను అని చెప్పుకుని తిరగలిగే ఈ భక్త సమూహంలో ఒక్కడనైతే చాలన్నారు. భగవంతుడే సర్వస్వమని ప్రేమించగలిగేటువంటి భక్తున్నదే అది బ్రహ్మదేవుడు కూడా ఎంత సాధన చేస్తున్నా ఆయనకి రావట్లేదుట. ఎందుకంటే భక్తిని అడ్డుకునేది అహంకారం. ఆ నేను అనే అహంకారం ఉన్నంతకాలం భక్తి పండదు. అహంకారం అర్పించడం అంటే సామాన్యమా? అందుకే భక్తి సామాన్యమా? ఆ కారణం చేతనే అహంకారాలు అర్పించి నీ వెంట తిరిగేటువంటి భాగ్యం నాకు కల్పించవయ్యా స్వామి అని ప్రార్థిస్తున్నాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మ ప్రార్థనకు అనుగ్రహిస్తున్న కృష్ణమూర్తికి నమస్కరిస్తూ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.